వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వనంరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ మరియు మా జంగారావరెడ్డి గారు ఆయిల్ సీడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆదుకునే దిశగా సన్నవడ్లు కొని సన్నవడ్లకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, సన్నబియ్యం ఇవ్వడం ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతోని అప్పుడు రైతు వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంపదెబ్బ. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లు వేయమని దానికి 500 బోనస్ ఇస్తామని కూడా ప్రకటించాం. చాలా హర్షణీయం. లాస్ట్ టైం రైతులు చాలా సంతోషంగా ఒక్కొక్కరికి 60,000 లక్ష ఇట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ రైతుల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూసాం. అలాగే ఈరోజు ఈ సన్నబియ్యంతో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్నబియ్యం తినడం, అలాగే ప్రతి పేదవాని కడుపు నింపేదానికి సన్నబియ్యం కొంటున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో మనం ఇదొక చారిత్రాత్మకమైన నిర్ణయం. దీన్ని ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా కూడా ఒక లాంగ్ విజన్తో, ఒక గరీబీ హటావ్ అనే ఒక నినాదంతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు సన్నవడ్లకు ప్రోత్సాహం చేస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు సంతోషంగా ఈసారి ఎక్కువ పండించింది. మీరు చూస్తున్నారు, కాళేశ్వరం కట్టి కూలేశ్వరం అయిపోయింది. దానిపైన సంపాదించుకున్న వాళ్ళు ఎక్కడున్నారో చూసింది. మనం ఎప్పుడు కూడా రైతులను మోసం చూస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారు. రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, రైతు బంధు భరోసా చేసి రైతు కూలీలను కూడా ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరగడం చాలా సంతోషం. రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మా సొంత నిధులతోనైనా కూడా రైతుల కోసం ఎన్నో విధాల పని చేసుకుంటూ పోతున్నాం. నా పర్వతగిరి వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో 10 ఏళ్ల నుండి జంగల్ క్లియరెన్స్ కాలువలు తీయకపోతే రైతులందరూ వచ్చి అన్న మాకు ఇబ్బంది అవుతుంది, నీళ్ళు వస్తలేవు అంటే నా సొంత డబ్బులతో నిధులతో పెట్టి ఆ కాలువను పూడికలు తీపించిన చరిత్ర మాకున్నది. మేము నాయకులం కాదు, సేవకులం. 100% రైతుల కోసం ప్రజల కోసం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కాజీపేట మండలంలో టేకులగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలిసిన విషయంలో రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన పంటకు ప్రతి గింజ కొనుగోలు చేసే కార్యక్రమంలో మార్కెట్కు పోకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాలలోనే అన్ని సౌకర్యాలు ఏర్పడేసి వడగళ్ళ వాన కోసం ఏమైనా ఇబ్బందులు అయితే టార్పిన్లు, అదేవిధంగా బార్దాను, అదేవిధంగా రైస్ మిల్లులు ఏమైనా ఇబ్బంది చేస్తే ప్రత్యక్షంగా రైస్ మిషన్లనే సీజ్ చేస్తామనే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతా ఉన్నారు. ఎక్కడ రైతుకు నష్టం జరిగితే అక్కడ స్పందించే విధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కొనుగోలు కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. దాంతోపాటు సన్న బియ్యానికి కూడా 500 రూపాయలు అదనంగా ఇస్తూ కొనుగోలు చేసిన 3 రోజులకే ఇవాళ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ చూస్తూ ఉన్నారు. రైస్ మిల్లర్లను కూడా క్షమించేది లేదని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భర్త బకాయిలను కూడా నిర్భయంగా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అదే కాకుండా రైతుకు అందుబాటు ఉండే దిశలో, రైతును రాజు చేసే దిశలో, రైతుకు మేలైన సేవలు అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలు చేస్తూ ఉన్నది. ఇలా అప్పుల రాష్ట్రంలో ఎలాంటి అప్పులున్నా రైతును అప్పు కనపడకుండా, రైతుకు అలాంటి ఉద్దేశం లేకుండా ఇలా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నది. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గానికి పేదరికాన్ని చూడకుండా ఉన్నత వర్గం, సామాజిక వర్గం అయితే ఏదైతే బియ్యం తింటున్నాయో వాళ్ళకు కూడా వచ్చే విధంగా ఇలా ప్రభుత్వం చర్యలు తీసుకొని ముందుకు పోతూ ఉన్నది. ఇలా రైతు పిల్లలు కానీ రైతులు కానీ ఇలా సన్న బియ్యంతో చాలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద సంతోషంగా ఉన్నదని చెప్పి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా రైతులకు ఎనలేని సేవలు చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల రైతుల ఆత్మహత్యలు చూసినాం, రైతుల ఇబ్బందులు చూసినాం, రైతు పిల్లల ఇబ్బందులు చూసినాం.
ఇప్పుడు వచ్చిన అధికారంలో సంవత్సరంన్నర కాగానే ఇలా మీరు మెగా సేవలు అందరూ ఇస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ కానీ, ఇలా రైతు బంధు కానీ, ఇలా రైతు సబ్సిడీలు కానీ, ఇలా అతివృష్టితో అనావృష్టితో పంట నష్టపరిహారం కానీ ఇవన్నీ మెరుగైన సేవలు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.